మిత్రులారా, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. మనము ఈరోజు మాట్లాడుకునేటువంటి అంశము వీక్నెస్ అండి. సహజంగా చిన్నపిల్లల్లో వీక్నెస్ అనేది అధికంగా కనపడుతూ ఉంటుంది. అంటే చాలామంది పేరెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్తుంటారు, డాక్టర్ గారు మా పాప సరిగ్గా ఫుడ్ తినట్లేదు, మా బాబు సరిగ్గా ఫుడ్ తినట్లేదు, ఎంత తిన్నా బరువు పెరగట్లేదు, ఏం చేస్తే బరువు పెరుగుతాడు అని అడుగుతారు. ఈ పిల్లల్ని మనం ఎగ్జామిన్ చేసి చూసినట్లయితే వాళ్ళకు ఎలాంటి ఫీవర్ కానీ ఒక జలుబో దగ్గో ఇలాంటి లక్షణాలు ఏవి ఉండవు. హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. కానీ పేరెంట్స్ చెప్పేది ఒకటి ఏంటంటే బరువు పెరగట్లేదు అంటారు. తిన్నదంతా ఏమైపోతుందో అర్థమవట్లేదండి, బరువు మాత్రం పెరగట్లేదు అంటారు. ఇలాంటి లక్షణాలని మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్గా మనం చెప్పుకోవచ్చు. మాల్ అబ్జార్ప్షన్ అంటే తీసుకున్నటువంటి ఆహారంలో ఉండేటువంటి ఏవైతే హెల్ప్ఫుల్ ప్రోడక్ట్స్ ఉంటాయో లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఇలాంటి మినరల్స్ కానీ ఇవన్నీ కూడా శరీరానికి సరైన అబ్జార్ప్షన్ జరగట్లేదు అనేటువంటి అర్థం. ఈ లక్షణాలు పిల్లల్లోనే కాకుండా పెద్దవాళ్ళలో కూడా కనపడవచ్చు. పెద్దవాళ్ళలో అంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ విధంగా జరగవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు చాలా బలహీనంగా ఉంటారు, చాలా బలహీనంగా ఉంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అమ్మాయి చాలా సన్నగా ఉంది, డెలివరీ టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, కొంచెం గట్టిగా తినమని చెప్పండి, ఫుడ్ బాగా తినమని చెప్పండి అంటారు. అంటే ఆ నొప్పులు తట్టుకోలేదేమో అమ్మాయి అనే ఉద్దేశంతో చెప్తుంటారు. ఇలా ప్రెగ్నెన్సీ టైంలో జరగడం. అలాగే కొందరికి ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్, మిల్క్ సెక్రిషన్ కూడా సరిగ్గా జరగదండి. అలాంటి వ్యక్తులు కూడా ఈ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్తో బాధపడుతుంటారు. అలాంటి వ్యక్తులకు ఈ మనకు మంచి ఒక దివ్యమైనటువంటి మొక్క పేరు ఆల్ఫాల్ఫా అంటామండి. ఆల్ఫా. సో ఈ మొక్క హోమియోపతిలో చాలా అద్భుతమైన సిరప్ ఉంటుంది. ఈ మెడిసిన్, ఈ సిరప్ని రెగ్యులర్ టానిక్ లాగా యూజ్ చేసినట్లయితే శరీరానికి మనం తీసుకున్నటువంటి ఆహారం వంట పట్టేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మజిల్ మాస్ పెరిగేందుకు ఉంటుంది. కొందరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ప్రోటీన్స్ అని, మిల్క్ షేక్స్ అని రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. కండరాలకు ఎనర్జీ సరిగ్గా లేదు అని బాధపడుతుంటారు. అలాంటి వ్యక్తులకు ఎనర్జీ రావడం కోసం ఈ ఫుడ్ను సరిగ్గా తీసుకుంటూ ఉంటూ ఈ సిరప్ను బ్యాలెన్స్గా చేస్తూ ఉంటే, సరైన డాక్టర్ గారి పర్యవేక్షణలో సిరప్ను వాడుతూ ఉంటే కొంతకాలానికి ఒక 2-3 నెలల కల్లా ఖచ్చితంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొందరిని మనం చూస్తుంటాం, మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానీ లేదా డెంగ్యూ లాంటి ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సీజన్లో అధికంగా డెంగ్యూ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తులు జ్వరం వచ్చిన తర్వాత రికవరీ అయ్యే తరుణంలో, అంటే కోలుకునేటువంటి దశలో ఇంకా కాస్త బలహీనంగా కనపడుతూ ఉంటారు, నీరసంగా కనపడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఈ సిరప్ కూడా చాలా మంచి మందుగా మనం చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా ఆకలి పెంచేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, నిద్ర సరిగ్గా పట్టేందుకు ఉపయోగకరంగా ఉంటుంది, బరువు పెరిగేందుకు ఉపయోగకరంగా ఉంటుంది, మజిల్ మాస్ పెరిగేందుకు, ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, పిల్లల్లో ఎదుగుదలలో లోపాలు లేకుండా సరిచేసేందుకు, ఇలా ఎన్నో రకాల సమస్యలకు ఇది హెల్ప్ఫుల్ మందుగా చెప్పుకోవచ్చు. అలాగే కొంత ఏజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత మతిమరుపు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు కొందరు. ఇప్పుడే ఒక వస్తువు అక్కడ పెట్టాం, మర్చిపోయారు ఎక్కడ పెట్టాము, అది కళ్ళకు కొంచెం దూరంలోనే ఉంటుంది కానీ మర్చిపోయాము అంటారు. సో ఇలాంటి లక్షణాలు కూడా బ్రెయిన్లో ఏమవుతుందంటే కొన్ని కణజాలాలు, కొన్ని సెల్స్ రోజుకు చనిపోతూ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకు మెమరీ అనేది క్షీణిస్తూ ఉంటుంది. ఆ మెమరీని రీగెయిన్ చేసుకునేందుకు రోజు కొంత చదవడం కానీ లేదా సంగీతం వినడం కానీ అలాంటివి ఏమైనా చేయాలి. అలాంటి హాబీస్ ఏమీ లేని వ్యక్తులు ఈ రోజుల్లో ఎక్కువగా కనపడుతున్నారు. ఎందుకంటే ఫోన్ల ప్రభావం వల్ల, ఫోన్లో అధికంగా చూస్తూ వాటికి అడిక్ట్ అయ్యి ఉండడం మూలంగా. కాబట్టి అలాంటి లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులకు ఇది చాలా చక్కని మెడిసిన్. ఈ ఆల్ఫాల్ఫా అనే సిరప్ను రెగ్యులర్గా హోమియోపతి మందులతో సపోర్టివ్గా వాడుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా బయటపడేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అండ్ మనకు ఆ మొక్క అవైలబుల్గా ఉంటే మనం కూడా తయారు చేసుకునేటువంటి సిరప్ ఇది. సో అలా ఈ సిరప్ అనేది రెగ్యులర్ టానిక్ లాగా పనిచేస్తుంది. ఎన్నో రకాల సమస్యలు, అంటే సాధారణ జ్వరం, జలుబు దగ్గుతో వచ్చిన జ్వరం నుంచి రికవరీ టైంలో కూడా ఇక మనం ఏ మల్టీవిటమిన్ సిరప్ అక్కర్లేదు, ఏ ఫ్రూట్స్ కూడా అక్కర్లేదు. ఈ మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ రసాన్ని తీసుకున్న చాలు అద్భుతమైన మెడిసిన్గా పనిచేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, వీటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ లేవు. ఉదయం 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు సిరపు చాలా మంచి రిలీఫ్ని ఇస్తుంది. సో ఇదండి ఆల్ఫాల్ఫా మొక్క గురించి. రేపటి కార్యక్రమంలో ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.